హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ అడారి. మీరు చూస్తున్నది టెక్కీ టాక్ తెలుగు. సో మనం ఆర్ఎక్స్ఎస్ ఆపరేటర్స్ గురించి నేర్చుకుంటూ వీడియో సిరీస్ చేస్తున్నాం. ఇందులో భాగంగా మనం ఇప్పుడు దాకా మెర్జ్ మ్యాప్, స్విచ్ మ్యాప్, కంకాట్ మ్యాప్, ఫోర్క్ జాయిన్ ఇవన్నీ చూసాం. ఈరోజు మనం ఎగ్జాస్ట్ మ్యాప్ గురించి తెలుసుకుందాం. సో జస్ట్ మీకు అంటే ప్రీవియస్ వీడియోస్ది ఒక అవుట్లేయర్ ఇస్తున్నాను. మెర్జ్ మ్యాప్ ఎందుకు అంటే దర్ ఇస్ అన్ మనకి రిలేషన్ ఉంటుందన్నమాట మెర్జ్ మ్యాప్కి, అంటే క్లియర్గా అర్థమవుతుంది. సో మెర్జ్ మ్యాప్కి, స్విచ్ మ్యాప్కి, ఎగ్జాస్ట్ మ్యాప్కి ఉన్న డిఫరెన్సెస్, సో అండ్ మూడు ఒకేసారి మనకి ఈజీగా రిమెంబర్ చేసుకోవడానికి కూడా గుర్తుంటాయి. సో మెర్జ్ మ్యాప్ అనేది మనం ఎక్కడ యూస్ చేస్తాం, సీక్వెన్స్ ఆఫ్ స్ట్రీమ్స్ని మనం తీసుకొని వాటన్నిటిని కాల్ చేసి ఎట్ ఏ టైం సబ్స్క్రిప్షన్లో తీసుకున్నప్పుడు మనం మెర్జ్ మ్యాప్ని యూస్ చేస్తాం. అంటే ఇర్రిలవెంట్ ఆఫ్ ఆర్డర్తో మనకు సంబంధం లేదు. సో ఇక్కడ మీరు చూస్తే, సో ఫస్ట్ వచ్చింది ఈ స్ట్రీమ్ లైన్ వరకు 5 జరిగినాయి, 3 వచ్చింది, 3 నుంచి 5 వరకు టైం లైన్ ఉన్న దాంట్లో 3 మాత్రమే జరిగాయి. ఇప్పుడైతే 5 ఎంటర్ అయిందో ఈ 5 జరిగింది, 3 కూడా జరిగింది, అండ్ 5 రిమైనింగ్ 2 కూడా జరిగిపోయినాయి. సో ఈ సీక్వెన్స్ ఆఫ్ వేలో మెర్జ్ మ్యాప్ జరుగుతుంది. కమింగ్ టు ద స్విచ్ మ్యాప్ ఎలా జరుగుతుందంటే, మీకు ఎప్పుడైతే న్యూ సీక్వెన్స్ ఆఫ్ అంటే న్యూ స్ట్రీమ్ వస్తుందో, సో లాస్ట్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం తీసుకొని మిగతా వాటిని వదిలేస్తుంది. ఇప్పుడు లెట్స్ సే మీరు ఇక్కడ 1 స్టార్ట్ అయింది, 1 నుంచి 10 వరకు ఓకే, ఇక్కడ మనకి న్యూ స్ట్రీమ్ ఏం రాలేదు. బట్ ఇక్కడ త్రీ స్ట్రీమ్ వచ్చింది, ఈ పాటికి ఇది కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి ఓకే. ఇప్పుడు 3 స్ట్రీమ్ స్టార్ట్ అయింది, సో ఈ రెండు వచ్చినాయి. ఈ లోపు మనకి 5th స్ట్రీమ్ 5 అనే ఒక న్యూ స్ట్రీమ్ వచ్చింది కాబట్టి ఈ 3 స్ట్రీమ్ ఇంకా వదిలేసేసి ఇది మళ్ళీ 5 స్ట్రీమ్ని కంటిన్యూ చేస్తుంది అనమాట. సో లెట్స్ స్విచ్ మ్యాప్ ఎలా చేస్తుంది అంటే, లాస్ట్ ఏదైతే అబ్జర్వబుల్ ఉందో దాన్ని మాత్రమే, లాస్ట్ చేంజ్ని మాత్రమే తీసుకొని సబ్స్క్రిప్షన్కి పుష్ చేస్తుంది. అండ్ ఎగ్జాస్ట్ మ్యాప్ ఏం చేస్తుంది అంటే, మీరు మల్టిపుల్ సీక్వెన్స్ ఆఫ్ జరిగిన ఫస్ట్ ఏదైతే ఉందో అది మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో అది మాత్రమే కంప్లీట్ చేస్తుంది. అది కంప్లీట్ అయిన తర్వాత మిగతావి చేస్తుంది, అంతవరకు మిగతాది చేయదు. ఇప్పుడు లెట్స్ సే మీకు ఇక్కడ 1 స్టార్ట్ చేశారు, సో 1 అయింది, ఇక్కడ వరకు న్యూ సీక్వెన్స్ కూడా ఏం రాలేదు, దట్స్ ఓకే. ఇప్పుడు 3 స్టార్ట్ అయింది, 3 సీక్వెన్స్ కంప్లీట్ అయ్యే వరకు ఈ 5 సీక్వెన్స్ స్టార్ట్ కాదు. సో అందుకే మనకి 3 సీక్వెన్స్ మాత్రమే వచ్చినాయి, 5 సీక్వెన్సెస్ స్టార్ట్ కాలేదు. సో మోస్ట్ ప్రాబబ్లీ అంటే ఇది మనకి ఎటువంటి సినారియోలో మనకి యూజ్ అవుతుంది అంటే, మీరు ఏదైనా ఫామ్ని సేవ్ చేస్తున్నారు, సో మనకు ఒక క్లిక్ అంటే సేవ్ క్లిక్ చేసాం, మల్టిపుల్ టైమ్స్ దాన్ని సేవ్ని క్లిక్ చేస్తుంటే మనం బ్యాక్ ఎండ్లో మేబీ దాన్ని కోడ్ రాసుకొని ఉండొచ్చు, మనం ఆల్రెడీ సేవ్ అయిపోయిందనో. బట్ ఈ లోపే ఎండ్ యూజర్కి అసలు పుష్ చేయనివ్వకుండా మనం ఎగ్జాస్ట్ మ్యాప్తో హోల్డ్ చేయొచ్చు. ఎగ్జాస్ట్ మ్యాప్ యూస్ చేసి అసలు ఆ సీక్వెన్స్ కాల్ని జరగనివ్వకుండా మనం స్టాప్ చేసేయచ్చు. సో దాన్ని శాంపుల్ మనం చూద్దాం ఒకసారి ఎట్లా చేస్తాము. సో నేను సేమ్ ప్రీవియస్ మనం యూస్ చేస్తున్న దాన్నే తీసుకుంటున్నాను, అందులోనే ఎగ్జాస్ట్ మ్యాప్ కాంపోనెంట్ ఒకటి క్రియేట్ చేశాను. సో దీనికి మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ ఒక బటన్ క్రియేట్ చేద్దాం ఇక్కడ. సో BS5 బటన్ డిఫాల్ట్. సో నేను మీకు ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను, బూట్ స్ట్రాప్ని మనం లోడ్ యూజర్స్ అని ఇద్దాం. బూట్ స్ట్రాప్ని మనం ఎట్లా యాంగులర్ అప్లికేషన్ ఇంటిగ్రేట్ చేయాలని, కావాలంటే మీరు ఆ వీడియోని చూడొచ్చు. సో నేను ఆల్రెడీ ఇక్కడ డిస్కస్ చేయట్లేదు, జస్ట్ ఒక బూట్ స్ట్రాప్ బటన్ ఒకటి తీసుకొని దాన్ని పెడుతున్నాను. సో మనం ఒకసారి అప్లికేషన్ రన్ చేసి చూద్దాం. యా, సో ఎగ్జాస్ట్ మ్యాప్ లోడ్ అయింది, లోడ్ యూజర్స్ అనే బటన్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ బటన్కి సిమ్ హ్యాష్ లోడ్ బటన్ అని ఒక నేమ్ ఇద్దాం. సో అలాగే నేను ఇంకొకటి కూడా ఏమి ఇస్తానంటే, ఒక క్లిక్ ఈవెంట్ రాస్తాను. సో బటన్ క్లిక్ అనే ఈవెంట్ని రాస్తాను. సో ఈ బటన్ క్లిక్ ఈవెంట్ని మనం ఇందులో ఇనిషియలైజ్ చేయాలి కాబట్టి
బటన్ క్లిక్ ఆఫ్. సో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్. సో టెస్ట్ అని పెడుతున్నా. సో ఇప్పుడు మనం చూసినట్లయితే, సో లోడ్ ఎన్నిసార్లు క్లిక్ చేస్తే అన్నిసార్లు మీరు ఇక్కడ నెంబర్ని అబ్జర్వ్ చేస్తే లోడ్ మనం ఎన్నిసార్లు క్లిక్ చేస్తే అన్నిసార్లు మనకి హిట్ అవుతూ ఉంటుంది. ఓకే. సో ఈ హిట్ జరిగిన, అంటే మనకి ఆ బటన్ క్లిక్ హిట్ జరిగిన, లెట్సే మన ఏపీఐ కాల్ ఏదైతే ఉందో ఆ ఏపీఐ కాల్ జరగకూడదు. అది మన రిక్వైర్మెంట్. అంటే లెట్సే మనకు సబ్మిట్ అప్పుడు అలాంటప్పుడు జస్ట్ నాట్ యూజ్ అవుతుంది అనే సినారియో మనం తీసుకున్నాం కాబట్టి దాన్ని అచీవ్ చేయడం కోసం. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఒక ఏపీఐ కాల్ చేద్దాం. బట్ నేను ఆ ఏపీఐ కాల్ ఏం చేస్తానంటే ఈ బటన్ క్లిక్ ఇలా కాకుండా, సో వ్యూ చైల్డ్ ఆల్రెడీ మనం చేసాం కదా, సో ఆ సినారియోలో ఏం చేస్తాను, @వ్యూ చైల్డ్ ఆఫ్. ఎందుకు ఆ సినారియోలో చేస్తానంటున్నానంటే, సో ఈ బటన్ క్లిక్కి నేను ఈవెంట్ని అటాచ్ చేద్దామని, RxJS యూజ్ చేసి ఫ్రమ్ ఈవెంట్ మనకి ఆపరేటర్ ఉంది కదా, ఆ ఫ్రమ్ ఈవెంట్ ఆపరేటర్ని యూజ్ చేసి నేను ఈవెంట్ని అటాచ్ చేసి నేను మీకు చేసి చూపిస్తాను. సో వ్యూ చైల్డ్, దీనికి నేమ్ ఒకటి మనం ఇవ్వాలి కదా, లోడ్ బటన్ కోలన్ ఎలిమెంటరీ. సో ఇది డిక్లేర్ చేస్తాం. ఇది ఏం చెప్తుంది, సో నో ఇనిషియలైజర్ నాట్ ఈక్వల్ టు సింబల్ అవ్వండి. సో ఇది అయ్యింది. సో ఒక కన్స్ట్రక్టర్ తీసుకొని దీంట్లో హెచ్టిటిపి సర్వీస్ అని రాసి హెచ్టిటిపి క్లయింట్ని నేను యాడ్ చేస్తాను. సో ఇక్కడ వరకు అయింది. సో ఇప్పుడు దీనికి మనం ఫ్రమ్ ఈవెంట్ని మనం క్రియేట్ చేయాలి. సో ఇది వ్యూ చైల్డ్ కాబట్టి మనం ఎన్జీ ఆఫ్టర్ వ్యూ యూనిట్లో మాత్రమే చేయాలి. ఎన్జీ ఆన్ యూనిట్లో మనం చేయలేం. ఎందుకు అంటే అప్పటికి వ్యూ ఇంకా ఇనిషియలైజ్ కాదు కాబట్టి ఇది అన్డిఫైన్డ్ అని వస్తుంది. కావాలంటే ఎన్జీ ఆన్ యూనిట్లో పెట్టి మీరు చెక్ చేసి చూడొచ్చు, అది ఎగ్జిక్యూట్ చేయలేము అక్కడ. సో ఇప్పుడు ఫ్రమ్ ఈవెంట్ రాసి ఫ్రమ్ ఈవెంట్ ద్వారా నేను దిస్ డాట్ నోడ్ బటన్ డాట్ నేటివ్ ఎలిమెంట్ తీసుకొని దీనికి క్లిక్ ఈవెంట్ని బైండ్ చేస్తాను. సో ఇది ఎందుకు ఎలా చేశానంటే, ఇప్పుడు దీన్ని నేను అబ్జర్వబుల్ కింద నేను యూజ్ చేసుకోవచ్చు. డాట్ పైప్ ఆఫ్. సో ఈ పైప్ లోపల నేను సమ్ డీబౌన్స్ టైం ఇద్దాం. మనం డీబౌన్స్ టైమ్ ఆఫ్ సమ్ ఒక 2000 అని ఇద్దాం తీసుకొని. సో ఆ తర్వాత నేను ఎగ్జాస్ట్ మ్యాప్ ఆఫ్ సమ్ బటన్కి మనకి వాల్యూ ఉండదు కాబట్టి. ఓకే, ఇప్పుడు నేను అబ్జర్వబుల్ పాస్ చేయాలి అంటే నేను ఒక అబ్జర్వబుల్ డిక్లేర్ చేస్తాను. యూజర్స్ డాలర్ ఈక్వల్ టు దిస్ డాట్ హెచ్టిటిపి కోలన్ ఎని అని వచ్చి, సో దిస్ డాట్ యూజర్స్ డాలర్ ఈజ్ ఈక్వల్ టు దిస్ డాట్ హెచ్టిటిపి. ఎందుకు మనకి హెచ్టిటిపి సర్వీస్ రావట్లేదు, హెచ్టిటిపి ఓకే ప్రైవేట్. సో అలా అయితే మనం దీన్ని ఎక్కడ ఇచ్చుకోవచ్చు. దిస్ డాట్ హెచ్టిటిపి సర్వీస్ డాట్ గెట్ ఆఫ్. సో మనం ప్రీవియస్గా మెర్జ్ మ్యాప్లో ఈ యూజర్స్ని తెచ్చుకునేది కానీ ఫొటోస్ ఏదైనా ఏదో ఒక వాల్యూ తీసుకొని ఇక్కడ పెడతాను. సో ఇప్పుడు దీన్ని నేను ఇది అబ్జర్వబుల్ కదా, సో ఈ అబ్జర్వబుల్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ పాస్ చేద్దాం. సో దిస్ డాట్ యూజర్స్ డాలర్. సో పాస్ చేసి ఇప్పుడు దీని సబ్స్క్రిప్షన్ రాస్తాను. సబ్స్క్రైబ్ ఆఫ్ ఆ వచ్చిన డేటాని మనం కన్సోల్లో ప్రింట్ చేసి చూద్దాం. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ డేటా. సో ప్రింట్ చేసాం. సో ఇప్పుడు మనకి ఏమైంది, మనం
సో రిఫ్రెష్ చేసి లోడ్ యూజర్స్. సో టెస్ట్ కాల్ అయింది. సో నేను మల్టిపుల్ టైమ్స్ క్లిక్ చేశాను. మనం నెట్వర్క్లోకి వెళ్ళి చూస్తే మనకు ఒకటే కాల్ జరిగింది. ఓకే, సో ఆ కాల్ ఇంకా నేను డిబౌన్స్ టైం ఇచ్చాను కాబట్టి ఆ కాల్ టైం వెయిటింగ్ జరుగుతుంది. సో చూద్దాం, ప్రింట్ అవుతుంది. 2 సెకండ్స్ అయినా ఇచ్చాం. 2 సెకండ్స్ ఇచ్చాం. ఓకే, బ్రేక్ పాయింట్ హియర్. యా, సో ఇప్పుడు మనకి డేటా వచ్చింది. ఓకే, 5000 రికార్డ్స్ ఉన్నాయి, అందుకనే మనకు కొంత టైం పట్టింది. సో ఇప్పుడు మీరు చూస్తే అంతే, ఇంకా అక్కడితో ఆగిపోయింది. మనం 8 క్లిక్స్ చేసాం. ఈ సెకండ్ బటన్ క్లిక్, నేను మీకు బటన్ క్లిక్ ఈవెంట్ ఎందుకు రాశానంటే అందుకే, అది మనకి ఈజీగా తెలిసిద్ది. సో 8 క్లిక్స్ చేసాం, కానీ మనకి 8 ఏపీఐ కాల్స్ జరగాలి, ఎందుకంటే ఇది కూడా క్లిక్ ఈవెంటే కదా. సో 8 ఏపీఐ కాల్స్ జరగాలి, కానీ మనకి ఎన్ని జరిగినాయి, ఓన్లీ ఒకటే జరిగింది. అది సక్సెస్ అయిన తర్వాత మనం స్టాప్ చేసేసాం. సో లెట్స్ అంటే మీకు ఇక్కడ ఇది కాకుండా దీన్ని నేను ఇక్కడ దీన్ని నేను మొత్తాన్ని కామెంట్ చేసేస్తాను. కామెంట్ చేసి ఇక్కడ దీన్ని తీసేస్తాను, అంటే మీకు ఇంకొంచెం క్లియర్గా అర్థం అవడం కోసం. అంటే ఇందులోనే నేను ఇప్పుడు ఈ ఫ్రమ్ ఈవెంట్లోనే డీబౌన్స్ టైం అది యూజ్ చేయకుండా జస్ట్ ఏం చేద్దామంటే ఇక్కడ ఒక ఫంక్షన్ రిటర్న్ చేసి కన్సోల్లోకి పెట్టి చూద్దాం, సరిపోయింది. సో ఎగ్జాస్ట్ మ్యాప్ నేను యూజ్ చేయను. సో ఇది కూడా యూజ్ చేయను. console.log. సో ఇందులో టెస్ట్ అని పెడతాను నేను. సో మనకి ఏం కావాలో ఎన్నిసార్లు క్లిక్ చేస్తే, ఇప్పుడు కన్సోల్లోకి వెళ్ళి నేను ఎన్నిసార్లు క్లిక్ చేస్తే సేమ్ అది క్లిక్ ఈవెంట్ కింద పనిచేసింది. కానీ మనకి అది ఎప్పుడైతే మనం ఈ ఎగ్జాస్ట్ మ్యాప్ దాన్ని యూజ్ చేసామో, సో ఈ ఒక్క సీక్వెన్స్ మాత్రమే జరిగింది. మిగతా ఇది మళ్ళీ మల్టిపుల్ టైమ్స్ జరగాలి కదా. యాక్చువల్లీ ఇది కూడా అలాగే వర్క్ అవుతుంది కాబట్టి మనకు మల్టిపుల్ టైమ్స్ జరగాలి, కానీ అలా జరగకుండా ఫస్ట్ సీక్వెన్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ అయ్యింది. సో ఎగ్జాస్ట్ మ్యాప్ అనేది మనకి ఈ కైండ్ ఆఫ్ సినారియోస్లో యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నాకు తెలిసి మీకు బాగానే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఒకసారి నేను మళ్ళీ రీకాల్ చేస్తున్నాను మెర్జ్ మ్యాప్, స్విచ్ మ్యాప్, ఎగ్జాస్ట్ మ్యాప్కి. సో మెర్జ్ మ్యాప్ మీరు గ్రూప్ ఆఫ్ సీక్వెన్సెస్ని మీరు ఎట్ ఏ టైం ఎగ్జిక్యూట్ చేసి, గ్రూప్ ఆఫ్ స్ట్రీమ్స్ని ఎట్ ఏ టైం ఎగ్జిక్యూట్ చేసి అబ్జర్వబుల్స్ని సబ్స్క్రిప్షన్ చేసుకోవాలనుకుంటే మెర్జ్ మ్యాప్. సో లాస్ట్ బట్ వన్ స్విచ్ మ్యాప్ అంటే మీరు ఆటో కంప్లీట్ ఫంక్షనాలిటీస్లో లేటెస్ట్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసి నాకు ఏదైనా అబ్జర్వబుల్ కావాలి, సబ్స్క్రిప్షన్ జరగాలి అంటే స్విచ్ మ్యాప్. అండ్ ఎగ్జాస్ట్ మ్యాప్ ఈస్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఏదైతే మనకి ఫస్ట్ వచ్చిన సీక్వెన్స్ స్ట్రీమ్నే బేస్ చేసుకొని మనకి సబ్స్క్రిప్షన్ జరగాలి అంటే ఎగ్జాస్ట్ మ్యాప్ యూజ్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.